Hi friends, welcome to our YouTube channel. There is no emotion, there is no life. Dear friends, ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే చాలామంది ఫిలాసఫర్లు ఏం చెప్తారంటే నో ఎమోషన్ యూ కెన్ లీవ్ యువర్ లైఫ్ విత్ హ్యాపీనెస్. ఓకే, బట్ ఐ టెల్ టు యూ దెర్ ఈజ్ నో ఎమోషన్, దెర్ ఈజ్ నో లైఫ్. జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా ప్రతి సమస్య వెనుకల ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. వితౌట్ ఎమోషన్, వితౌట్ ఆర్ట్, యు ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్. మీరు మనిషిగా ఉండడానికి అర్హత లేదు. ఒక మనిషిగా ఉన్నావు అంటే, మనిషిగా జీవిస్తున్నావు అంటే నీకంటూ ఒక హార్ట్ ఉండాలి. ఇట్స్ మీన్ హృదయం. ఇంకొక భాషలో చెప్పాలంటే మనస్సు. కొందరు ఫిలాసఫర్లు అంటారు, మన మనస్సుని మన స్వాధీనం ఉంచుకొని ఈ మనసులోకి ఎటువంటి ఫీలింగ్స్ రాకుండా చూసుకోవాలి, అప్పుడు మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు. కానీ అక్కడ జీవితమే లేదని నేను చెప్తున్నాను. ఎప్పుడైతే నీవు ఏ ఎమోషన్ లేకుండా ఉంటావో యు ఆర్ డెడ్ మ్యాన్. యు ఆర్ ఏ డెడ్ మ్యాన్. నువ్వు ఒక చనిపోయిన వ్యక్తివి, నువ్వు జీవించట్లేదు. నీ మనసులో ఎమోషన్స్ ఎప్పుడైతే ఉంటాయో, భావోద్రేకాలు ఎప్పుడైతే ఉంటాయో, ప్రేమ, దయ, జాలి, కరుణ, క్రోధం, మోహం, మత్స, ఇవన్నీ కూడా హ్యూమన్ బీయింగ్. బట్ కానీ వీటి అన్నిటి అందు నిగ్రహణ శక్తి కలిగి ఉన్నప్పుడే నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని జీవించగలవు. ఈ నిగ్రహణ శక్తి అనేది అనుభవం ద్వారా వస్తుంది. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా మీరు మీ యొక్క విట్నెస్ అంటే మీరు ఒక సాక్షిగా ఉండి మీ యొక్క ఎమోషన్స్ని గమనిస్తూ వాటిని అదుపులో ఉంచుకుంటూ జీవితంలో ముందుకు సాగిపోవడమే జీవితం యొక్క అందమైన మార్గం.